హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెడ్డింగ్ వ్లాగ్స్. లాస్ట్ వీడియో ఆఫ్ వెడ్డింగ్ సిరీస్ ఇది. పొద్దున్నే 7:45 8 o'clock మధ్యలో ముహూర్తం ఉండింది. సో అందుకే చాలా హడావిడిగా గౌరీ పూజ కాశీయాత్రకంతా ఉరుకుల పరుగుల మీద ఉన్నామన్నమాట మేము. నాకు అందుకే అసలు బ్యాగ్లో నుంచి ఫోన్ బయటికి తీసే ఆప్షన్ కూడా దొరకలేదు. ఈ వీడియోస్ అన్నీ కూడా ఫోటోగ్రాఫర్ తీసిన లైవ్ నుంచి నేను కొన్ని స్నిప్పెట్ షేర్ చేస్తూ ఉన్నాను. ఎంతమంది మేనమామలకు ఇలా మేనకోడలను ఎత్తుకొచ్చే అవకాశం దొరుకుతుంది చెప్పండి. ఇంత హడావిడిలో అయినా పూజారి గారు కరెక్ట్గా ముహూర్తం టైంకి ఆ సెకండ్కి జీలకర్ర బెల్లం పెట్టించడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత కష్టపడిన దానికి కరెక్ట్గా ముహూర్తానికి అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత మేము పెళ్లి కూతురికి ఇంకా వాళ్ళ పేరెంట్స్కి ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ప్లాన్ చేసామన్నమాట. నేను ఇంకా పెళ్లి కూతురు బ్రదర్ కలిసి అదేంటంటే ఆ అమ్మాయిని ఇలా పల్లకీలో తీసుకొని రావాలి అని అనుకున్నాము. అయితే ఒక 10 years బ్యాక్ నా పెళ్ళిలో ఇలా చూసి వీళ్ళు అనుకున్నారట, ఇట్లా పల్లకిలో ఎంత బాగుంది కదా అని. అందుకే మేము దాన్ని ఇక్కడ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశాము. ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లలు రాజకుమారుడు రాజకుమారినే అండి. ఇలా చూసినప్పుడు పెళ్లి కూతురు పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. మరి రాజకుమారి ఉన్నాక రాజకుమారుడు కూడా ఉండాలి కదా. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ఆ అబ్బాయిని భుజాల మీద మోసి ఒక రాకుమారుడు ఫీలింగ్ తీసుకొచ్చారు. ఆ అబ్బాయి ఆ హైట్లో ఇలా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎదురొస్తున్నప్పుడు ఆ అబ్బాయి ముఖంలో స్మైల్ ఎంత హ్యాపీనెస్ కనిపిస్తోందో అంటే నేను ఇప్పటికీ ఇమాజిన్ చేసుకోగలను ఆ అబ్బాయి స్మైల్ ఎంత హ్యాపీనెస్ కనిపించింది అన్న విషయము. తర్వాత మేనమామ మంగళసూత్రం తీసుకొని పెద్దవాళ్ళందరి దగ్గరికి వెళ్ళి దానికి పర్మిషన్ తీసుకొని నమస్కారం చేపించుకొని తీసుకొస్తారు. దాని తర్వాత అబ్బాయి అందరికీ మంగళసూత్రం సాక్ష్యం చూపించి అమ్మాయి మెడలో మంగళసూత్ర ధారణ చేస్తున్నాడు అనమాట. ఈ మూమెంట్ ఎంత ఎమోషనల్లీ మిక్స్డ్గా ఉంటుందో పెళ్ళి చేసుకునే వాళ్ళకి చేస్తున్న వాళ్ళకి కూడా. అంటే ఇన్నేళ్ళు పెంచి పెద్ద చేసిన అమ్మాయిని ఒక మంచి ఇంటికి ఇస్తున్నాము అనే హ్యాపీనెస్ ఉంటుంది. దాంతోపాటు మన అమ్మాయి ఇంకొకరి ఇంటికి వెళ్తోంది అనే బాధ ఉంటుందన్నమాట. ఇది పెళ్ళి చేసుకున్న ప్రతి అమ్మాయి రిలేట్ అవుతుంది, పెళ్ళి చేసిన ప్రతి పేరెంట్ రిలేట్ అవుతారు దీనికి. ఆ టైంలో వచ్చే టీయర్స్ మనం ఎంత కంట్రోల్ చేద్దాము అన్న కంట్రోల్ అవ్వవు అనమాట. ఒక మిక్స్డ్ ఎమోషన్తో ఉంటుంది కాబట్టి. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది? నాకైతే చాలా ఏడుపు వస్తుంది. పెళ్ళైన తర్వాతే నేను ఆ విషయాన్ని రిలేట్ అవ్వగలుగుతున్నాను అనమాట. ఇక్కడ పెళ్లి కూతురు ఫాదర్ కూడా అదే ఫేస్ చేస్తున్నారు. ఫ్యామిలీలో చాలామందికి ఇదే సిచ్యువేషన్ ఉంటుంది, అవునా కదా చెప్పండి. నేను ఈ పెళ్లిలో చూసిన కొత్త పద్ధతి ఏంటంటే మంగళసూత్ర ధారణ అయ్యే టైంకి పెళ్లి కొడుకు మదరు ఉండరనమాట మందిట్లో. ఆవిడ పక్కకు వెళ్ళి కూర్చుంటారు. ఇలా 9 గజాల చీర కట్టుకొని రెడీ అయ్యి ఉంటారనమాట. ఆవిడ కాళ్ళకి ఇలా పారాణి పూసి హారతి చేసి ఆవిడ్ని తీసుకొని వస్తారు పందిట్లోకి ముత్తైదువులందరూ కలిసి. దాని తర్వాత ఆవిడ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని దీవిస్తారు. దాని తర్వాతే వాళ్ళు అక్కడి నుంచి కదులుతారనమాట. ఇక్కడితో మెయిన్ పెళ్లితంత అయితే ముగిసింది. ఇంకా మేము కజిన్స్ అంతా వెయిట్ చేస్తున్నాం జీలకర్ర గంట కోసం. ఇది కొంచెం కజిన్స్ మధ్య చాలా సరదాగా జరిగే ప్రోగ్రాము. బాగా ఎంజాయ్ చేశాము. దాని తర్వాత ఫొటోస్ అవి అందరూ వచ్చిన వాళ్ళందరూ వీళ్ళకి విష్ చేయటము, ఇలా పెళ్లి ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. నాకు తెలిసి మీరందరూ కూడా ఈ వెడ్డింగ్ సిరీస్ని ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. నాకైతే ఈ పెళ్ళి ఈ వీడియోస్ రెండు చాలా మెమరబుల్. మీకు ఎలాగనిపించిందో చెప్పండి. బాయ్.